రాఖీ పండుగ అంటే కేవలం అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక మాత్రమే కాదు, ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీక. అన్నకు చెల్లి రాఖీ కట్టి తనను ఎల్లప్పుడూ రక్షించాలని కోరుకుంటుంది. అన్న సైతం తన చెల్లికి అండగా ఉంటానని మాటిస్తాడు. అయితే మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి రక్షణ కోసం నిరంతరం శ్రమించే వారిని కూడా ఈ రాఖీ పండుగ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగిత్యాల పట్టణాన్ని ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుతూ చెత్తను తొలగిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో శ్రీ సంహిత అనే విద్యార్థిని రాఖీ వేడుకలు నిర్వహించింది. పారిశుద్ధ్య కార్మికుల చేతికి రాఖీ కట్టి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ మన ఊరిని పరిశుభ్రంగా ఉంచేది ఈ పారిశుద్ధ్య కార్మికులే. అలాంటి కార్మికులకు శ్రీ సంహిత రాఖీ కట్టి అందరినీ ఆకట్టుకుంది. కార్మికులం మేము. మా చెల్లెలు మా వార్డును అంతా మేము పరిశుభ్రంగా ఉంచుతాం కాబట్టి మా పనిని మా కష్టాన్ని గుర్తించి మాకు రాఖీ కట్టి మాకు సాల్వా కప్పి మన సన్మానం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. 4-5 వాళ్ళలో వచ్చినాం. మాకు ఈ సన్మానం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు గుర్తించలే కానీ మమ్మలను ఈ చెల్లమ్మ ఇల్లు మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసింది. నా పేరు రాజన్న. పండగ శుభాకాంక్షలు. నా పేరు శ్రీ సంహిత. మన జగిత్యాల పట్టణంలో 4-5 వార్డుల మున్సిపల్ కమిషనర్ అన్నయ్యలకు వాళ్ళు చెత్త చెదారం రోజు పరిశుభ్రంగా ఉంచుతారు కాబట్టి వాళ్ళని గుర్తించి రాఖీ పండుగ రోజు వాళ్ళని పిలిచి రాఖీ కట్టి సాల్వాలు కప్పి సన్మానం చేసిన. పరిశుభ్రంగా ఉంచుతారు కాబట్టి వాళ్ళని గుర్తించి మా అన్నకి ఎలా అయితే కడతానో వాళ్ళని కూడా అన్న అనుకొని అలా కట్టారు.